అవును, మా ఇంటికి వస్తానన్నావు కదా. ఆఫీసులో పని ఎక్కువగా ఉండడం వల్ల. కాలేజీలో నా వెనకే తిరిగావు, నా కోసం హాస్టల్ గోడలు దూకావు. అప్పుడు లేని భయం ఇప్పుడు వచ్చిందా? ఈరోజు తప్పకుండా లంచ్కి వస్తున్నావు. ఎవరు కావాలి? రీటా గారు ఉన్నారా? లేరు. కానా నువ్వా? ఉండొస్తున్నాను. కమింగ్. ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ హౌస్. కూర్చో. థాంక్యూ. మీ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారా? ఏమిటి, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని అడుగుతున్నావా? వాళ్ళు నేను కాలేజీలో చదివేటప్పుడు పోయారు కదా. డబ్బు నాకు పెద్ద మనిషి ఇప్పుడు నన్ను దత్తత తీసుకున్నాడు. పద బెడ్రూమ్ లోకి వెళ్దాం. అదే నేను అడుగుదామని. ఏది? అదే ఆలే ఇంత బాగుంది, బెడ్రూమ్ ఇంకెంత బాగుంటుందో అని. కమ్ హ్యావ్ ఎ డ్రింక్. ఇప్పుడు ఏ ఆర్ యు ఫీలింగ్ కంఫర్టబుల్? ఇప్పుడు కంఫర్టబుల్. యు నో సంథింగ్, కాలేజీలో నిన్ను నేను నిజంగా ప్రేమించాను. అప్పుడు నువ్వు కొంచెం ధైర్యం చేసుంటే మనిద్దరం కలిసి పారిపోయి హాయిగా. మిస్టర్ వెంకటేష్, నీ సొంత పనిని పూర్తి చేసుకుని గంటలోగా తిరిగి రావాలి. తుతో అలా అనంత నాకు ఏడుపు వస్తుంది, నేను భరించలేను. నా గుండె పగిలిపోతుంది. వద్దులు. సారీ రీటా. కట్టుకో. రేటా, ఏయ్ రేటా. ఎవరు అలా అరుస్తున్నారు? నా మొగుడు. ఏం భయపడకో, తాళి కట్టలేదు. నాకు ముందు చెప్పలేదే. అమ్ముడు పోలేదు, తాకట్టు పెట్టానంతే. ఎవడ్రా నా పెళ్ళంతో బెడ్రూమ్ లో? నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. రారా బయటికి. ఏ టైంలో నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఏ టైంలో రావాలో నువ్వు నాకు చెప్తావా? నిన్ను ఎవరు